యా రీసెంట్గా నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను మన స్టూడెంట్స్ గురించి. ఏంటి అంటే చాలామంది ప్రోగ్రామింగ్ చేయాలి, కోడింగ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ వాళ్ళకి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది దొరకట్లేదు. ఇన్ కేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను లీడ్ కోడ్ అనేది ఎంతమందికి ఫెమిలియర్ అని ఒక పోల్ కండక్ట్ చేస్తే 100లో 70% ఆఫ్ మెంబర్స్కి అసలు లీడ్ కోడ్ అంటే ఏంటి, లీడ్ కోడ్లో కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, లీడ్ కోడ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఫిల్టర్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది తెలియదంట. ఈరోజు ఈ వీడియోలో నేను అసలు లీడ్ కోడ్ అంటే ఏంటి, లీడ్ కోడ్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు కావాల్సిన ఫిల్టర్స్ అనేది ఎలా అప్లై చేయాలి, ఇన్ కేసు మనకి ఎక్కడైనా స్ట్రక్ అవుతే మనం రిఫరెన్స్ ఎలా తీసుకోవాలి, రిఫరెన్స్ తీసుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అసలు లీడ్ కోడ్లో ఒక కోడ్ అనేది ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీ సిస్టమ్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని లీడ్ కోడ్ అని అయితే టైప్ చేయండి. సో లీడ్ కోడ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఏదైతే leadcode.com అనే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ అయితే చూపిస్తుంది. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అయితే ఇలాగ అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మీకు సంబంధించిన మెయిల్ ఐడి యూజ్ చేసుకొని మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నా కేసులో నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోతున్నాను. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసి నేను నా అకౌంట్కి అయితే లాగిన్ అయిపోతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి వెబ్సైట్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో దీని లోపల ఫస్ట్ మనకి ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే దానికి ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయగానే మనకి లీడ్ కోడ్కి సంబంధించిన ఏవైతే ఫీచర్స్ ఉంటాయో, లైక్ ఈ పర్టికులర్ కోర్సెస్ ఉంటాయి కదా, లీడ్ కోడ్కి సంబంధించిన కోర్సెస్ అనేది మనం పర్చేస్ చేసుకుని దాంట్లో నేర్చుకోవాలనుకుంటే మనకి లీడ్ కోడ్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ అనేది ఇక్కడ ఎక్స్ప్లోర్లో కనిపిస్తున్నాయి. టైప్ ఆఫ్ అరేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన మెటీరియల్ టోటల్ అనేది మనకి ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఎక్స్ప్లోర్లో. మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ట్యాబ్ ఉంది కదా, ప్రాబ్లమ్స్ మీద క్లిక్ చేయాలి. ప్రాబ్లమ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టడీ ప్లాన్స్ అని కిందికి రాగానే ఇక్కడ ఫిల్టర్స్, ఆటోమేటిక్ ప్రీడిఫైన్డ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో అరేస్ అనే ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అరేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కింద రావడం జరుగుతుంది. ఇంకా స్ట్రింగ్కి కావాలంటే స్ట్రింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే టోటల్ వచ్చేస్తాయి. ఇన్ కేసు ఇవి ఆటోమేటెడ్, ఇవి ప్రీడిఫైన్డ్ ఇన్బుల్డ్ ఫిల్టర్స్. ఇవి కాకుండా మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, ట్యాగ్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ట్యాగ్స్ అయితే కనిపిస్తాయి. ఆ పర్టికులర్ ట్యాగ్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి డిఫికల్టీ అనేది ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ స్టేటస్, ఇన్ కేస్ మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లం కావాలా లేకపోతే అన్అటెంప్టెడ్ ప్రాబ్లం కావాలా, ఏవైతే టు డూ లిస్ట్లో మీరు యాడ్ చేసుకుంటారో ఆ టోటల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది స్టేటస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అంటే ఏంటి, బ్లైండ్ 75 అని, లేకపోతే టాప్ 100 లైక్డ్ క్వశ్చన్స్, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాప్ ఫేవరెట్ క్వశ్చన్స్, ఇవైతే మనకి మాన్యువల్ ఫిల్టర్స్లో రావడం జరుగుతుంది. అండ్ ఇన్ కేసు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ డిఎస్ఏ కాకుండా మీకు ఆల్గరిథం సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే డేటాబేస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే ఏదైనా పర్టికులర్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే, లేకపోతే ఇంకొక టైప్ ఆఫ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే ఇక్కడ మీరు మాన్యువల్గా ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి కాంటెస్ట్. సో కాంటెస్ట్లో ఏం జరుగుతుందంటే 2 టైప్ ఆఫ్ కాంటెస్ట్ జరుగుతాయి అండ్ 2 టైప్స్ మెయిన్గా జరుగుతాయి. అండ్ 2 టైప్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెస్ట్ అయితే మనకి లీడ్ కోడ్లో జరగడం జరుగుతుంది. సో ఏ టైప్ ఆఫ్ కాంటెస్ట్ అంటే వీక్లీ కాంటెస్ట్, బై వీక్లీ కాంటెస్ట్. సో బై వీక్లీ కాంటెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ బై వీక్లీ కాంటెస్ట్ అనేది మనకి సాటర్డే రోజు ఈవినింగ్ 8 o'clock, నైట్ 8 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వీక్లీ కాంటెస్ట్ ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ సండే 8 o'clock మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాయి. అవి కాకుండా వీక్లీ కాంటెస్ట్ 291, 290 ఈ ప్రీవియస్ కాంటెస్ట్ల డేట్స్ కానీ, లేకపోతే ఇన్ ఫ్యూచర్ జరిగే కాంటెస్ట్లు కానీ, ప్రీవియస్ కాంటెస్ట్లు కానీ ఇక్కడైతే మనకి కాంటెస్ట్ పేజ్లు అయితే కనిపిస్తాయి. డిస్కషన్ ఏంటంటే ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ దాని గురించి లైక్ కంపెన్సేషన్ గురించి సంబంధించిన డిస్కషన్స్ కానీ, కెరీర్కి సంబంధించిన డిస్కషన్స్ కానీ, టోటల్ జనరల్ డిస్కషన్స్ కానీ, ఈ టోటల్స్ అనేది మనకి డిస్కషన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిస్కషన్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. సో ఇవి కాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవి ఏవైతే లీడ్ కోడ్ ప్లస్ ఏవైతే మనకి లీడ్ కోడ్లో
లీడ్ కోడ్ ప్రీమియం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇంటర్వ్యూ అనేది ఉంది కదా. సో ఇంటర్వ్యూలో ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కానీ జరగడం జరుగుతుంది లీడ్ కోడ్కి సంబంధించినవి. సో మనం ఇప్పుడు లీడ్ కోడ్లో ఒక ప్రాబ్లం అయితే తీసుకొని ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో బేసిక్గా లీడ్ కోడ్ ఓపెన్ చేయగానే బిగినర్ లెవెల్కి అర్థం కావాలంటే బేసిక్గా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ టూ సమ్ ప్రాబ్లం. సో టూ సమ్ ప్రాబ్లం ఓపెన్ చేయాలనుకుంటే నేను ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం అనేది ఓపెన్ అయిపోతుంది. ప్రాబ్లం పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాబ్లం పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ప్రాబ్లం పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. డిస్క్రిప్షన్ అంటే మనకు ప్రాబ్లం అనేది టోటల్ ఇక్కడ కనిపిస్తుంది. సొల్యూషన్ అంటే ఇన్ కేస్ మీకు ఆన్సర్ రాలేదు సొల్యూషన్ మీద క్లిక్ చేస్తే ఎలా చేయాలనేది వీడియో లెక్చర్ అయితే ఉంటుంది. సో వీడియో లెక్చర్ కావాలంటే వీడియో లెక్చర్ని రిఫర్ చేసుకోవచ్చు. డిస్కషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా లేకపోతే మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలనే రిఫరెన్స్ కావాలని చూసినా సరే ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఇంతకుముందు ఎవరైతే చేసి ఉంటారో స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఇంతకుముందు లీడ్ కోడ్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ప్రాబ్లం చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో పర్టికులర్ ప్రాబ్లం చేసిన వాళ్ళు ఎలా చేసాము ఏంటి అనేది టోటల్ ఇక్కడ డిస్కషన్లో మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు రిఫరెన్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్మిషన్స్. ఇన్ కేసు మీరు ఈ ప్రాబ్లమ్ని సబ్మిట్ చేసి ఉంటే ఇక్కడ మీకు సబ్మిషన్స్లో కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని నేను ఎన్నిసార్లు సబ్మిట్ చేశాను, ఎన్నిసార్లు రాంగ్ సబ్మిట్ చేశాను, ఎన్నిసార్లు కరెక్ట్ సబ్మిట్ చేశాను, అండ్ దానికి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో సబ్మిట్ చేశాను, అండ్ దాని మెమొరీ ఎంత కన్జ్యూమ్ చేసింది ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది, దాని రన్ టైం అంటే ఎంత, ఇవన్నీ ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేయడానికి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టోటల్గా క్వశ్చన్ ఇచ్చాడు. సో క్వశ్చన్కి సంబంధించిన థియరీ అండ్ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ అనేది మనం సొల్యూషన్ సబ్మిట్ చేయాల్సిన ప్లేస్. సో సొల్యూషన్ అంటే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ మనకి లీడ్ కోడ్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇన్పుట్ అనేది ప్రీ డిఫైన్డ్, ఇన్పుట్ అనేది ఆటోమేటిక్గా ఇన్బుల్డ్గా వస్తుంది. చూస్తున్నట్టయితే మీరు చూస్తే మీరు ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్ని రాసి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి సంబంధించిన లాజిక్ అనేది ఇక్కడ మనం రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో మనకి ఇంటీజర్ అరే నమ్స్ అని ఇచ్చాడు. సో నమ్స్ అనేది ఒక అరే, నథింగ్ బట్ లిస్ట్. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, టార్గెట్ వాల్యూకి, టార్గెట్ అంటే ఏంటి టార్గెట్. అండ్ ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఏంటంటే ఒక పర్టికులర్ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఈ అరేలో ఉన్న 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకి టార్గెట్కి ఈక్వల్ అవ్వాలి. అండ్ ఏవైతే 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసామో ఆ 2 ఎలిమెంట్స్ యాడ్ చేసిన ఇండెక్స్ వాల్యూస్ అనేది మనము రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ చేసిన తర్వాత మనము కోడ్ ఏదైతే మనకి టోటల్ కోడ్ రాసిన తర్వాత జస్ట్ లాజిక్ రాసి ఆ పర్టికులర్ వాల్యూస్ని రిటర్న్ చేసిన తర్వాత, లాజిక్ని రిటర్న్ చేసిన తర్వాత, ఫంక్షన్ని రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడ రన్ కోడ్ అన్న ఆప్షన్ ఉంది కదా కింద, ఆ రన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీరు రాసిన కోడ్ కరెక్టా కాదా అని అయితే అది వెరిఫై చేస్తుంది. ఇన్ కేసు మీరు రాసిన కోడ్ శాంపుల్ టెస్ట్ కేసెస్లో పాస్ అయ్యి ఇక్కడ మనకి యాక్సెప్టెడ్ అని వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోడ్ అనేది రాస్తున్నాను. సో కోడ్ అనేది నేను రాశాను. సో కోడ్ రాసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, రన్ కోడ్ మీద క్లిక్ చేస్తే వెదర్ మనం రాసిన కోడ్ కరెక్టా కాదా అనేది శాంపుల్ టెస్ట్ కేసెస్ ఏవైతే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎగ్జాంపుల్స్ అని ఇచ్చాడు కదా, ఆ శాంపుల్ టెస్ట్ కేసెస్లో చెక్ చేసుకొని మనకి ఇక్కడ యాక్సెప్టెడా, రిజెక్టెడా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, రన్ టైం ఎర్రర్ వచ్చిందా, లేకపోతే కంపైల్ టైం ఎర్రర్ వచ్చిందా, అండ్ ఈ ఎర్రర్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. యాక్సెప్టెడ్ అంటే మనం రాసిన కోడ్ కరెక్టే. సో కోడ్ రాసాం కదా, రాసిన తర్వాత నా కోడ్ రన్ జస్ట్ శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా నా కరెక్ట్ సొల్యూషనా కాదు చెక్ చేయాలంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసిన సొల్యూషన్ కరెక్టా కాదా తెలుస్తుంది. అంటే ఈ శాంపుల్ టెస్ట్ కేసెస్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం రాసిన కోడ్ కరెక్టే, ఎందుకంటే ఇక్కడ మనకి సక్సెస్ అనేది వచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే రన్ టైం అనేది 1763 milliseconds తీసుకుంది. సో 25.52% ఆఫ్ మెంబర్స్ కన్నా మన కోడ్ అనేది ఫాస్టర్ వేలో రన్ అయితే అవుతుంది. టోటల్ 82.47% ఆన్లైన్ సబ్మిషన్స్ ఫర్ 2 సమ్. సో ఇట్లా మనం మన సొల్యూషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు.